హలో, మీరు చూస్తున్నది తుమ్కూరు నుంచి తిరుమలకి వెళ్ళే హైవే, నేషనల్ హైవే. చాలా బాగుంటుంది రోడ్డు మాత్రం. ఆల్మోస్ట్ మాకు 5 hours పట్టింది 370 kilometers కవర్ చేయడానికి. ఇది ఎంట్రీ ఫర్ తిరుమల. మీరు చూసే ఉండింటారు చాలా చోట్ల. టోల్ గేట్ ఏరియా ఇది. మెయిన్ చెక్కింగ్ పాయింట్ ఏరియా. అంటే మీరు ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఏమన్నా నాట్ అలౌడ్ వస్తువులు ఏమైనా ఉంటే ఇక్కడ తీసేస్తారు. నైట్ ఘాట్ వ్యూ చాలా బాగుంటుంది వెళ్ళేటప్పుడు. ఇది పైన తిరుమల ఎంట్రీ. ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది, చెక్ చేస్తారు వెదర్ యూ కవర్ ద డిస్టెన్స్ ఇన్ 40 minutes ఆర్ నాట్ అని. 40 minutes పట్టాలి కంప్లీట్గా మీరు పైకి కావాలంటే. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇలా షాపింగ్కి వెళ్ళాము సింపుల్గా, అలా ఇలా తిరుక్కుంటూ. బాగానే ఉంది, కానీ ఎండలు మాత్రం చంపి పడదబ్బాయండి. మీరు రైట్ సైడ్ చూస్తున్నవన్నీ గెస్ట్ హౌసెస్. ఇవి విఐపి గెస్ట్ హౌస్లు అంట. చూడాలి ఒకసారి అన్న, ట్రై చేయాలి. ఎలా ఇస్తారో ఏంటి అనేది ప్రాసెస్ చెక్ చేయాలి ఒకసారి అన్న. చూద్దాం ఫ్యూచర్లో. సో మేము ఇక్కడ తిరుమలలో పర్ హెడ్ 200 rupees తీసుకొని షేర్డ్ వెహికల్లో పైన పాప వినాశనం, ఆకాశగంగ, శ్రీవారి పాదాలు అండ్ ఇంకా ఇంకో 2-3 places ఉన్నాయండి. అవన్నీ కవర్ చేసాము. బాగుంది. 200 rupeesకి వర్త్. మనం కార్ వేసుకొని ఆడ పార్కింగ్ కోసం ఇబ్బంది పడేదానికన్నా షేర్డో లేకుంటే ఇంకో కారో ఇలా రెంట్ తీసుకొని వెళ్ళడం చాలా బెస్ట్. నాకు తెలిసినందుకు అదే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే పార్కింగ్ చాలా ఇష్యూ ఉంటుంది అక్కడ కొండల్లో. కానీ ఒక్కసారి ఇలా కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఆ క్లైమేటే డిఫరెంట్ ఉంటుంది. ఈవెన్ దో మీకు వేడున్నా ఈ చుట్టూ చెట్లు, కొండలు, అడవి చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. అసలు సూపర్ అసలు వెదర్ మాత్రం. యాక్చువల్గా మనం ఇప్పుడు ఫస్ట్ వెళ్తున్నది శ్రీవారి పాదాలకు వెళ్తామంటే ఫస్ట్. ఇది వచ్చేసి వాటర్ డ్యామ్ అండి. ఇక్కడ రైట్ సైడ్ ఒక పెద్ద లేక్ ఉంటుంది. ఈ లేక్లో నుంచి మనకు మొత్తం తిరుమల మొత్తానికి వాటర్ సప్లై ఉంటుంది. అటు సైడ్ ఉంది. అటు సైడ్ వచ్చేటప్పుడు చూపిస్తాను క్లియర్గా. తర్వాత నా పక్కన కూర్చున్న ఈ డ్రైవర్ అన్న హీఈస్ ట్రయింగ్ టు టెల్ మీ ఏంటి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మంచిగా. బాగుంది. అండ్ ఇక్కడ బ్యారికేడ్స్ చూస్తున్నారు కదా, బ్రహ్మోత్సవాల సమయంలో సమ్మర్ టైంలో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయంట మనకు క్యూ లైన్స్. ఇట్స్ లైక్ చాలా దూరం అండి బాబు. ఇక్కడికి మీరు చూస్తుంది శ్రీవారి పాదాల దగ్గర అందరూ ఉయ్యాళ్ళు కట్టి వాళ్ళ కోరికలు తీర్చుకొని, ఎస్పెషల్లీ పిల్లల కోసం ఇవన్నీ కట్టేది. అండ్ ఇది వచ్చేసి శిలాతోరణం అంటారు. మీకు ఐడియా ఉంటుంది. బాగుంటుంది అసలు చూడడానికి వ్యూ. కానీ ఫోటో తీయడానికి చాలా కష్టం ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు అక్కడే ఉంటారు. చాలా బాగుంది అయినా కూడా. నెక్స్ట్ వచ్చేది పార్వేట మండపం. ఇక్కడ శ్రీవారి వివాహం జరిగిందని చెప్తా ఉన్నారు. సో చాలా ప్లేసెస్ ఉన్నాయి తిరుమలలో కూడా మనం చూడాల్సింది. నేను ఎప్పుడు ఇవన్నీ కవర్ చేయలేదు వచ్చినప్పటి నుంచి. ఏదో ఆకాశగంగా ఒకటి కవర్ చేసాను, వేణుగోపాల స్వామి గుడిని చూసాము అంతే. పాప వినాశనం వెళ్ళింటాం, కానీ శ్రీవారి పాదాలు వెళ్ళాలి. ఇంకా కొన్ని ఉన్నాయి, వెళ్ళి తిరగాలి అని ఓపిక ఉంటే చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి పాప వినాశనం. ఇక్కడ కొందరు అయితే బయట బాటిల్స్లో వాటర్ పట్టుకొని వెళ్తున్నారు. యాక్చువల్గా పాప వినాశనం అంటే ఇక్కడ మన పాపాలన్నీ వదిలేసుకొని పోవాలి, కానీ కొందరు వాటర్ పట్టుకొని వెళ్తున్నారు. అంటే తీసుకెళ్ళకూడదు అంటే అది పాపం అంట. వాడు కొందరికి చెప్పాను నేను, అయినా కూడా వాళ్ళు బాటిల్లో పట్టుకొని వెళ్తున్నారు. తీసుకెళ్దాం పదా అని. ఆయన ఎవరైనా చెప్తే వింటారా ఏంటి మనుషులు? వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం. అందరూ తెగ స్నానాలు చేసేస్తున్నారండి ఇక్కడ దూకి. అండ్ చివరిగా దర్శనం తర్వాత అసలు ఈ వ్యూ కోసం అసలు చచ్చిపోతుంటారు జనాలు. అసలు బాగా అంటే 6-7 seconds దేవుని చూస్తాం మనం అంతే దర్శనంలో. చూడాలి. వెనకాల వెంకన్న స్వామి, ముందున్నాడు సందీప్. దండం పెట్టుకో, పైకెత్తు, చేతులు పైకెత్తి దండం పెట్టుకో. అసలు నైట్ 11:40 టైం అవుతుంది. అసలు జనాలు తగ్గట్లేరు. నేను ఒకసారి జూమ్ చేస్తా చూడండి. అక్కడ దర్శన క్యూలో జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. వెళ్తూనే ఉన్నారు. అసలు అందరూ ఫోటోలు దిక్కుంటా ఎంజాయ్ చేస్తున్నారు అంతా. సూపర్ అన్న.
వన్స్ తిరుమల నుంచి కిందికి వచ్చాక మా ఫ్రెండ్ ఒక అబ్బాయి కలుస్తా అంటే అలా వచ్చాము. శ్రీకాళహస్తి కోవా కోసం వచ్చాము. బాగుంది, అంతా బాగుంది. అసలు ఈ ఫ్లైఓవర్స్ ఇవన్నీ సూపర్ ఉన్నాయి. భలే కట్టేశారు అసలు, రింగులో ఒక్కసారి చాలా బాగుంది. అసలు ఎందుకో కానీ ఈ మధ్య ఏ ట్రిప్ వెళ్ళినా వర్షంతో ఎండ్ చేస్తాం. సూపర్ ఉంటుంది. సరిగ్గా రిటర్న్ వచ్చి తుమ్కూరు ఎంటర్ అవ్వగానే వర్షం భయంకరంగా స్టార్ట్ అయిపోయింది. అంత బాగుంది అసలు, సూపర్ అవ్వ.